సినిమాలో లాంగ్ టేక్స్ ఎక్కువ ఎందుకు తీసుకుంటారో మీకు తెలుసా? తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఈ వీడియో చూడండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ క్రాఫ్ట్ ఇన్సైట్స్. ఫిల్మ్ మేకింగ్లో లాంగ్ టేక్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు. దీనికి కారణాలు వివిధ రకంగా ఉంటుంది. టెక్నికల్ పరంగా కావచ్చు, ఆర్టిస్టిక్ పరంగా కావచ్చు. ఆడియన్స్ని తన నేరేషన్ ఫ్లోలో ఇమ్మర్స్ అయి ఉండటానికి లాంగ్ టేక్స్ ఎక్కువగా యూజ్ అవుతుంది. లాంగ్ టేక్స్ తీసుకోవడం వల్ల ఎమోషనల్ ఎంగేజ్మెంట్ని కట్స్తో ఇంటరప్ట్ చేయకుండా ఒక ట్రాన్స్లో ఉండడానికి హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా డైరెక్టర్స్ తన యొక్క యాక్టర్ స్కిల్స్ చూపించడానికి, ప్రొడక్షన్ టీంతో వాళ్ళకున్న కోఆర్డినేషన్ని చూపించడానికి లాంగ్ టేక్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు. లాంగ్ టేక్స్ తీయడానికి ప్రిసైజ్ కొరియోగ్రఫీ, సీమ్లెస్ కెమెరా మూవ్మెంట్, ఇంపాక్టబుల్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్, స్టాన్లీ కూబ్రిక్ లాంటి డైరెక్టర్స్ ఈ లాంగ్ టేక్స్ తీయడంలో మాస్టర్స్ అని చెప్పొచ్చు. లాంగ్ టేక్స్ వల్ల ఆడియన్స్లో ఒక క్యూరియాసిటీ, టెన్షన్ని పెంచుతాయి. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే లాంగ్ టేక్స్ మెటిక్యులస్ ప్లానింగ్ని డిమాండ్ చేస్తుంది. సినిమాటోగ్రాఫర్స్ ఖచ్చితంగా కాంప్లెక్స్ మూమెంట్స్ అండ్ లైటింగ్ని సీన్కి తగ్గట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఛాలెంజెస్ చేస్తే క్యాస్ట్ అండ్ క్రూకి ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కన్క్లూజన్: ఫిల్మ్ మేకింగ్లో లాంగ్ టేక్స్ అనేది ఒక డెలిబరేట్ చాయిస్. స్టోరీ టెల్లింగ్లో ఒక పవర్ఫుల్ టూల్. లాంగ్ టేక్స్ ఎక్కువగా తీయటం వల్ల ఆడియన్స్కి ఒక మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్, వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.